అడవిలో ఏనుగు పెంపకంలో పెరుగుతున్న ఒక పాప కథ. మరి ఎలా పెంచుతుందో తెలుసుకుందామా? అనుకోకుండా ఒకరోజు ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఎంతగానో పాప ఏడుస్తుంది. అడవి ప్రాంతంలో చిమ్మ చీకటి వేళ వర్షం పడుతుంది. ఆ ప్రదేశానికి మనుషులు వెళ్ళేవారే కాదు. అలాంటి చోట పాప ఏడుపు వర్షంలో వినిపిస్తూ ఉంటుంది. ఆ ఏడుపుని ఒక ఏనుగు గమనిస్తుంది. అలా గమనించిన ఆ ఏనుగు, పాప ఎక్కడ ఏడుస్తుంది, అసలు ఈ ఏడుపు ఎక్కడ వినిపిస్తుంది అని అడవి అంతా గాలిస్తూ ఉంటుంది. ఏనుగు ఒక చోట పొదల్లో పాపను చూస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా మనుషులు ఎవ్వరూ కనిపించరు ఏనుగుకి. చుట్టూ అంతా చూస్తున్న ఏనుగు పాపని ఒంటరిగా చూసి, అయ్యో పాపం, తనని ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు లేరేంటి, ఇక్కడ అసలు ఎందుకు ఎవరు కనిపించడం లేదు ఏంటి అని అనుకుంటూ తన ఏడుపుని ఎలా ఆపాలో తెలియక తొండంతో తనని పైకి లేపి ఉయ్యాలు ఊపడం మొదలు పెడుతుంది. ఆ తొండంతో ఊపడంతో పాప ఏడుపాపడం మానేస్తుంది. పాపని ఏం చేయాలో తెలియని ఏనుగు తనతో పాటు తీసుకొని వెళ్తుంది. తను ఉండే ఒక చిన్న ప్రదేశానికి పాపను కూడా తీసుకువెళ్తుంది. ఆ ఏనుగు అడవిలోనే ఉంటుంది కాబట్టి క్రూర మృగాలకి పాపని కనిపించకుండా ఆ పాపను ఒక చోట ఉంచాలని నిర్ణయించుకుంటుంది. ఏనుగు తన తెలివితేటలతో తన పక్కన ఉన్న మరో ముగ్గురు స్నేహితుల సహాయంతో ఒక చిన్న పొదలో ఆ పాపకి ఒక చిన్న ఇంటిని నిర్మిస్తుంది. అడవిలో ఒక చెట్టు పైన ఆ పాపని ఏనుగుతో పాటు మరో ముగ్గురు ఏనుగులు పాపని చూసుకుంటూ ఉంటారు. పాపకు పాలు అవసరమని ఏనుగుకి తెలుసు కదా. అందుకే ఏనుగు ప్రతిరోజు అడవికి ఒక ఆవైతే వస్తూ ఉండేది. ఏనుగు ఇంకా ఆవు దగ్గరకు వెళ్ళి తనకి కొన్ని పాలు కావాలి, ఒక పాపకు పట్టించాలి అని తన భాషలో ఏనుగు తొండం ఊపుతూ అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఆవు ఏనుగుని అర్థం చేసుకొని తన బాధను తెలుసుకొని రోజు కొన్ని పాలను ఏనుగుకి ఇస్తూ ఉండేది. ఆ పాలు తీసుకొని వెళ్ళి పాపకు పట్టిస్తూ ఉంటుంది ఏనుగు. అలా పాపని పెంచుతూ ఉంటుంది. పాప రోజుకి పెద్దది అవుతుంది కదా, మరి రోజులు గడుస్తూ ఉంటాయి. పాలు తాగడం ఆపేసి పాప అక్కడే దొరికిన చిన్న చిన్న పండ్లను తింటూ ఉండేది. ప్రతిసారి ఏనుగు పండ్లను తీసుకొచ్చి పాపకి ఇస్తూ ఉండేది. ఆ పండ్లనే తింటూ పాప ఇక అడవికి అలవాటు పడుతుంది. అక్కడే ఆడుకుంటూ ఆ ఏనుగులతోనే సంతోషంగా సమయాన్ని గడుపుకుంటూ ఉంటుంది. ఆ ఏనుగులు పాపని ఏడవకుండా ఎంతో ఆనందంగా చూసుకునేవి. తనకి తెలియని పసి వయసులోనే అడవిలోకి వచ్చేసింది కదా, కాబట్టి తనకి బయట ప్రపంచమే తెలీదు. కనీసం బయట మానవుల మొహాలు కూడా తెలీదు. తనకి తెలీదు తనతో పాటు ఏనుగులు, అలాగే ఇంకా అడవిలో తిరిగే కొన్ని జంతువులు, ఇవి మాత్రమే తనకి తెలుసు. అక్కడే ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేది. ఏనుగులతో కలిసి ఆనందంగా గడిపేది. ఏనుగు ప్రతిరోజు పాపని ఆడించేది, ఎంతో బాగా చూసుకునేది. మీద ఎక్కించుకొని అడవి అంతా తిప్పుతూ ఉండేది. అటు ఇటు సరదాగా తిరుగుతూ ఉండేవారు ఇద్దరు. అలా సరదాగా గడిచిపోతూ పాప నెలలు దాటేసి సంవత్సరాలు పాపగా మారుతుంది. ఏనుగుకు కూడా వయసు పెరుగుతుంది కదా. పాప ఎన్నో రోజులుగా నాతోనే ఉండిపోతుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. పాప కొంచెం కొంచెంగా పెద్దదైపోతుంది. తనకి బయట ప్రపంచమే తెలీదు, మానవులు ఎవరూ తెలీదు, ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు. తనని మరి నా తర్వాత ఎవరు చూసుకుంటారు, తను ఎలా బతుకుతుంది అని ఏనుగు ఆలోచించుకుంటూ ఉంటుంది. తనని ఎవరి అడవిలో వదిలేశారు అసలు, తను ఎవరు అని ఏనుగు ఎంతగానో అనుకుంటూ ఉంటుంది. తనెవరైతే నాకేంటి, కానీ తనకు ఒక భవిష్యత్తు అయితే ఇవ్వాలి. అది నేనెలా ఇవ్వగలను? నేనొక అడవి జంతువుని, తనదా మానవ జన్మ, నేనెలా తనకి తోడుగా ఉండగలను అంటూ మానవులకైనా నోరు లేని జీవులకైనా ఎవరికైనా సరే ఆ భగవంతుడే తోడు కదా. కాబట్టి ఆ భగవంతుడినే నేను కోరుకుంటాను. ఆ పరమశివుడు తలుచుకుంటే జీవితంలో ఏదైనా జరుగుతుంది అని ఎంతో నమ్మకంతో, అందుకనే ఆయననే నేను వేడుకుంటాను. ఆ పాపకి ఒక మంచి భవిష్యత్తునివ్వమని ప్రతిరోజు ఆ శివయ్యనే ప్రార్థిస్తాను అంటూ ప్రతిరోజు ఒక లింగాకారం దగ్గరకు వెళ్ళి తన నోటితో ఆ నీళ్ళతో అభిషేకాన్ని చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు పాపకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వమని ఆ శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది.
ఇక ఏనుగు అయితే పాపకి భవిష్యత్తు ఉండాలి, నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, నాకు వయసు పెరుగుతుంది, పాప ఏ క్రూర మృగం కంటా పడకుండా ఉండాలి, ఇప్పటి వరకు నువ్వే కాపాడావు అనుకుంటున్నాను అయ్యా శివయ్య, అందుకని పాపకి నువ్వే మంచి దారిని చూపించాలి అని అడుగుతూ ఉంటుంది. ఏనుగు శివయ్యకి అభిషేకం చేసి తిరిగి వచ్చిన తర్వాత పాప తనని అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ప్రతిరోజు ఈ సమయానికి నువ్వు నాకు కనిపించడం లేదెందుకు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉండగానే తన తొండంతో బుర్ర ఊపుతూ ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్తుంది. ఇంకా ఏనుగు సైగలు పాపకు అర్థమవుతాయి, ఎందుకంటే ఏనుగుతోనే తన పసితనం నుంచి ఉంటుంది కదా. జంతువులు చేసే శబ్దాన్ని పాప అర్థం చేసుకుంటుంది, అలాగే ఏనుగు సైగల్ని కూడా అర్థం చేసుకుంటుంది. తను ఏం మాట్లాడుతుందో తెలుసుకుంటుంది. రేపటి నుంచి నేను కూడా వచ్చి ఆ శివయ్యని ప్రార్థించుకుంటాను, నువ్వు చెప్పావు కదా నేను కూడా ఆయనతో మాట్లాడాలి, నాతో మాట్లాడటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు కదా అని చెప్పి పాప అంటూ ఉంటుంది. సరే అన్నట్టుగా ఆ ఏనుగు తల ఊపుతుంది. ఇక ప్రతిరోజు అమ్మాయి కూడా ఏనుగుతో పాటు వెళ్ళి ఆ శివయ్యకి తనకి ఎవరు ఇక్కడ పెట్టారో తెలియదు, నన్ను ఏనుగు చాలా బాగా చూసుకుంది, తనే నాకు ఆత్మీయురాలు, అమ్మ నాన్న అన్నీ అని అనుకుంటున్నాను, తను సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏనుగు గురించి మాత్రమే ప్రార్థిస్తుంది. తన గురించి తనేమీ కోరుకోదు. ఏనుగు మూగజీవి కాబట్టి ఆ అమ్మాయి కోరుకునే కోరిక అర్థమవుతుంది. తను ఒట్టి అమాయకురాలు ఈశ్వర, తనకి మంచితనమే తప్ప మరొకటి తెలీదు, ఎందుకంటే ఇప్పటి వరకు మానవులతో తను కలిసిందే లేదు. తనకి స్వార్థము, వ్యామోహము, తనకంటూ కోరికలు ఇవేమీ కూడా తనకి తెలీదు. తనకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వమని ఏనుగు ఆ శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక ఆ పరమశివుడు ఆ ఏనుగు కోరికల మీద దయ చూపిస్తాడు. ఇక ఆ శివయ్యే ఆ అమ్మాయికి భవిష్యత్తునిస్తాడు. మూగజీవి ఒక అమ్మాయి కోసం ఎంతగా తపిస్తుందో పరమశివునికి అర్థమవుతుంది. జన్మనిచ్చింది ఆయనే కదా, ఈ జీవితాన్ని ఇలా రాసింది కూడా ఆయనే. అందుకే ఆ పాపకు ఒక జీవితాన్ని ఇవ్వాలని, పాప జీవితాన్ని మలుపు తిప్పాలని ఆ శివయ్య నిర్ణయించుకుంటాడు. ఆ ఈశ్వరుడు అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. యుక్త వయసు వచ్చేసరికి ఏనుగుకి బాగా వయసు పెరిగిపోతుంది. తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ పాపే ఆ ఏనుగుని చూసుకుంటూ అడవిలో కొన్ని పుల్లలు తెచ్చుకొని ఏనుగు నిర్మించిన ఆ చిన్న ఇంట్లో ఉంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు. ఏదో తనకి తెలిసింది అక్కడ అడవిలో దొరికిన దుంపలతో వంట చేసుకొని తింటూ ఉంటుంది. ఒకరోజు అడవిలోకి ఒక యువకుడు వేటకైతే వస్తాడు. ఆ యువకుడు జంతువులను వేటాడుతూ ఉంటాడు. అలా అడవిలోకి యువకుడు వచ్చేసరికి చెట్టు పైన ఉన్న చిన్న ఇంట్లో నుంచి అమ్మాయి బయటికి వస్తుంది. ఆ చెట్టు పైన ఉన్న ఇంట్లోంచి అమ్మాయి బయటకి రావడం చూసిన యువకుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అడవిలో ఉంటుంది, కానీ ఎంతో అందంగా ఉంటుంది, రాకుమారిలాగా ఉంటుంది. ఆ అమ్మాయి అందాన్ని చూసి ఆ అమ్మాయి మీద మనసు పడతాడు ఆ వేటగాడైతే. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.